మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక స్థలం నెంబర్ 1 న్యూస్ కి స్వాగతం. నేను రవీంద్ర. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారాన్ని కోల్పోయినటువంటి పార్టీ తెలంగాణలో గులాబీ పార్టీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ. ఈ రెండు పార్టీలకు సంబంధించి వారు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి అక్రమాలు, పాల్పడినటువంటి అవినీతి, చాలా అంశాలు, చాలా విషయాలు చాలా బయటకు వచ్చాయి. ఇటువంటి సందర్భంలో రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినటువంటి ఘనత ఈ భారతదేశంలో ఇద్దరికి మాత్రమే దక్కుతుంది. ఒకరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ అయితే మరొక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది చూడాలి. అంటే తెలంగాణలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్, అతను అధికార దాహంతో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు భారతదేశంలోనే ఒక సంచలనమైనటువంటి కేసు ఫోన్ ట్యాపింగ్, తర్వాత జరిగినటువంటి అంశం కాళేశ్వరం ప్రాజెక్ట్. అన్నిట్లకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దాని గురించి అంటే ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం ఏదైతే ఉంటుందో దాన్నంతా నిర్వీర్యం చేసి, చిన్నాభిన్నం చేసి, వారికి అనుకూలంగా మార్చుకోవడానికి కొంతమంది అధికారులను వారి చేతిలో కీలుబొమ్మలుగా మార్చుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రజల ప్రాణాలతో, ముఖ్యంగా ఎవరైతే మద్యానికి అలవాటైనటువంటి వారు, బానిసలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ప్రాణాలతో చెలగాటం, లిక్కర్ పాలసీని మార్చడం, దానికి సంబంధించి వారికి అనుకూలంగా ఉన్నటువంటి బ్రాండ్స్ని తయారు చేయటం, లైక్ జే బ్రాండ్. దాని గురించి తీవ్రమైనటువంటి స్థాయిలో చర్చ జరిగింది. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పెద్ద దిక్కును కోల్పోయినటువంటి కుటుంబాలు ఇప్పటికీ కూడా వారిని స్మరించుకుంటూ, తలుచుకుంటూ వేదన పడుతున్నారు, బాధపడుతున్నారు. ఇలాంటి క్రమంలో అంటే తెలంగాణలో రావులు, ఆంధ్రప్రదేశ్లో రెడ్లు. ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్గా దీనిపై చర్చ జరుగుతుంది. సామాజిక వర్గాన్ని వాడుకొని కేసీఆర్ ఏ రకమైనటువంటి అక్రమాలకు పాల్పడ్డారు. ఉదాహరణకు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి అప్పటి ఐపీఎస్గా ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు. అతను ఇటీవలే అమెరికా నుంచి వచ్చారు, విచారణకు హాజరయ్యారు. ఇంకా అతన్ని ప్రశ్నిస్తుంది సిట్ అధికారి. సో ఇలాంటి సందర్భంలో అక్కడ రావు గ్యాంగ్, ఇక్కడ రెడ్లు. అంటే ఇక్కడ సామాజిక వర్గాన్ని మేము తప్పుపట్టే ఉద్దేశం అది కాదు. కానీ జరుగుతున్నటువంటి ఏదైతే చర్చ ఉందో దానికి సంబంధించి మాత్రమే నేను ఈ టాపిక్ తీసుకున్నాను. అక్కడ రావులు, ఇక్కడ రెడ్లు. దానికి ఉదాహరణగా తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్. ప్రభాకర్ రావు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థను తన చేతిలోకి లాక్కుని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలతో కుమ్మక్కై వారు చెప్పిన విధంగా కింది స్థాయి సిబ్బందితో పని చేయించడం. అంటే ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కూడా నిర్వీర్యం చేసి అక్కడ లేకుండా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా లేకుండా చేశారు. ఇప్పటికీ కూడా జైల్లోనే గడుపుతుంది ఆ రావు బ్యాచ్. ప్రభాకర్ రావు, అతని కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగ్ రావు, అంతా కూడా రావులే. అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థను వారి చేతిలోకి లాక్కుని దానికి సంబంధించి కోట్లాది రూపాయలు అక్రమాలకు పాల్పడినటువంటి వారు ఈ రావు గ్యాంగ్. ఇక్కడ రెడ్ల విషయానికి వస్తే నేను ముందే చెప్పాను, మరొకసారి ఆ విషయంపై క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఇక్కడ ఏ సామాజిక వర్గాన్ని అవమానపరచాలనో, కించపరచాలనో మా ఉద్దేశం కాదు. ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఉదాహరణకు ముఖ్యమంత్రి, అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన సామాజిక వర్గాన్ని, అందులో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గంలోని అధికారులను ఏరుకోరి తెచ్చుకొని ఒక చోట పెట్టుకుని వారితో అక్రమాలకు తెరలేపినటువంటి విధానం, దాని గురించి చెప్పే ఉద్దేశం మాత్రమే. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దాదాపుగా 3,000కు పైగా, అంటే 3,000 కోట్లకు పైగా ఈ యొక్క అక్రమాలు జరిగినాయి. లిక్కర్ పాలసీని మార్చడం, దానికి సంబంధించి వారికి అనుకూలంగా మార్చుకోవడం, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి అక్రమాలు జరగల. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులనే ఈ వ్యవహారంలో పెట్టుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ఐఏఎస్ అధికారిగా ఇప్పుడు మాజీ ధనుంజయ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, ఇలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీరంతా
ఈ యొక్క లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి నిందితులుగా ఉన్నారు. అంటే మనం ఏం చేసినా ఎవరు ప్రశ్నించేవారు లేరు. మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అంతా మన ఇష్టం, నేనే రాజు నేనే మంత్రి అన్న విధంగా ఇక్కడ అధినాయకులు వ్యవహరించినటువంటి తీరు ఈ విధంగా ఉంది. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి, అలాగే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏదైతే ఉందో నిరుద్యోగులకు ఒక రకమైనటువంటి వారధిగా సారథిగా ఉండాల్సినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కూడా అక్రమాలే. అంటే గులాబీ నేతలకు సంబంధించినటువంటి వారికే ఉద్యోగాలు అర్హత లేకపోయినా సరే కోట్లాది రూపాయలు స్కామ్లు, చిన్న ఉద్యోగానికి కూడా 25 లక్షల నుంచి 50 లక్షలు, ఈవెన్ క్లాస్ 4 ఎంప్లాయీస్ కూడా ఈ రకమైనటువంటి అవకతవకలకు, అక్రమాలకు, అవినీతికి పాల్పడినటువంటి ఘనత అక్కడ కేసీఆర్, ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వీరిద్దరు కూడా రానున్న కాలంలో చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. ఎందుకనంటే ప్రతిదీ కూడా ఈ రకమైనటువంటి విధానంతో వారు ముందుకు వెళ్ళారు. అన్నీ కూడా బయటకు లాగుతున్నటువంటి విచారణ అధికారులు దానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ప్రభుత్వం అనేది. అక్కడ కేసీఆర్ త్వరలోనే జైలుకి వెళ్ళబోతున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులకు పాల్పడినటువంటి అక్రమాలు, అవినీతి అన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఆయన కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోక తప్పదు అనేదైతే బలంగా వినిపిస్తుంది. చూడాలి ఇంకా ఎన్ని వ్యవహారాలు బయటకు వస్తాయో. అక్కడ దాదాపుగా 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని శాసించిన పరిపాలించినటువంటి కేసీఆర్ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడం కోసం ఒక రకమైనటువంటి విధానంతో వెళ్ళారు. అందుకే ఇంటెలిజెన్స్ వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకొని ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు డబ్బులు ఇస్తున్నారు, ఏంటి అన్నీ కూడా నిఘా పెట్టారు. సొంత పార్టీ నేతలపై కూడా ఫోన్ ట్యాపింగ్, వారికి ఆ ఘనత. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ప్రజాధనాన్ని లూటీ చేయటం, రాష్ట్ర ఖజానాకు గండి కొట్టే విధంగా చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. చూడాలి, కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి అనేది రాజకీయ నిపుణుల మాట. ఈ టాపిక్పై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.